జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, ఎక్కువ శుభ ఫలితాలను అందిస్తున్నాయని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఆగస్టు 16 తర్వాత దశమ భావమైనటువంటి సింహరాశిలోనికి తన సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో అనుకున్న పనులు మీరు సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఆదాయాన్ని, నూతన అవకాశాలను, అభినందనల్ని కూడా అందుకోగలుగుతారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావమైనటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, సంతానం శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అనగా సంతానం నుంచి మీరు శుభవార్తలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలు కూడా చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సింహరాశి అయినటువంటి దశమంలోను, కన్యారాశి అయినటువంటి లాభభావంలోను సంచారం కొనసాగించడం వల్ల శ్రీజన సహకారం కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు పుష్కలంగా లభిస్తుంది. తద్వారా మీరు మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. జీవిత భాగస్వామి నుంచి కానీ ఇతరత్ర మీతో పనిచేసేటువంటి ఉద్యోగుల నుంచి కానీ పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో వక్రించి తృతీయ భావం అయినటువంటి మకర రాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. వ్యవసాయ రంగం నుంచి అధిక ఉత్పత్తులు, లాభాలు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయంగా కనిపిస్తుంది. మీ కింద పనిచేసే పనివారు సైతం మీకు మంచివారుగా అందుబాటులోకి వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక లాభభావమైనటువంటి కన్యారాశిలో ఎప్పటి నుంచో ఈ వృశ్చిక రాశి వారికి కేతు సంచారం కొనసాగుతోంది కనుక భగవంతుని ఆశీస్సులతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే ఆరోగ్యాన్ని, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీరు సంతృప్తిగా పొందగలుగుతారు. మరి 2024 ఆగస్టు మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారికి రవి, గురువు, శుక్రుడు, శని, కేతు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ అధికంగా శుభ ఫలితాలని, అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, కాస్త ఇబ్బందులు కలిగించే వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా జన్మరాష్ట్రాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా కర్కాటకం అనగా సప్తమ భావంలోను, మిథున రాశి అనగా అష్టమ భావంలోను సంచారాన్ని కొనసాగించడం వల్ల ఈ ఆగస్టు మాసంలో కొంతమందితో మనస్పర్ధలు రావడం, కొంతమందితో అనవసరంగా కలహాలు రావడం, అలాగే వాహన సంబంధమైనటువంటి సమస్యలు కొన్ని ఎదుర్కొనేటువంటి వాతావరణం మీకు ఈ మాసంలో ఏర్పడుతుందని చెప్పవచ్చు. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి ఈ నెలంతా కూడా కర్కాటక రాశి వైపు తన దృష్టిని సారించడం వల్ల అనగా భాగ్యభావం వైపు ఆయన చూడడం వల్ల కొన్ని అసౌకర్యాలను ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక పంచమ భావం మీన రాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతుంది కనుక ఈ మాసంలో కూడా రాహు పంచమ భావమైనటువంటి మీన రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ పంచమ రాహు వల్ల కొన్ని ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని కలిగిస్తాయి కనుక వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా 2024 ఆగస్టు మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారు నిత్యం దుర్గారాధన చేయడం, దుర్గాదేవికి ఎర్రటి పూలమాలను సమర్పించడం, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తులను దర్శించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలను నిర్వర్తిస్తూ 1 కేజీ కందిపప్పు పేదవారికి, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.